ఇవాళ మనం అత్యంత శక్తివంతమైనటువంటి సునక భేతాళాన్ని గురించి చెప్పుకుందాం. ఈ సునక భేతాళాన్ని ఈ భేతాళుణ్ణి ఈ సునకంలోకి ఎలా ఆహ్వానించడం వగైరా వగైరా ఈ సాధనా విధానం గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఎలా ఈ సాధన చేయాలి, ఈ సాధన చేస్తే సాధకునికి ఏమి దొరుకుతుంది అనే దాని గురించి ఇక్కడ చెబుతున్నాను, వినండి. ఈ సునక భేతాళ సాధన చేయాలనుకున్న వాళ్ళు, సాధకులు ఎవరైనా సరే, ముందుగా ఒక మంచి జాతి సునకాన్ని మచ్చిక చేసుకుని పెట్టుకోవాలను. ఇలా మచ్చిక చేసుకున్నటువంటి సునకాన్ని ప్రతిరోజు ముందు జరగాల్సిన విధంగా ప్రతిరోజు ఇక్కడ మేము చెప్పే మంత్రంతో ఆహారాన్ని, సునకానికి పెట్టే ఆహారాన్ని ఇక్కడ మేము ఇచ్చే మంత్రంతో ఆ శునక రాజానికి అభిమంత్రించి ప్రతిరోజు పెడుతుండవలను. ఇది సాధన జరిగినన్ని రోజులు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే శునకానికి ఆహారాన్ని అభిమంత్రించే మంత్రం చెబుతున్నాను, వినండి. హోం క్లోం రుం శునక భేతాళ గ్లోం ఆవాహనం హ్రీం స్వాహ అనే ఈ మంత్రంతో సాధకుడు అతని సునకానికి, అతని సాధనకి ఉపయోగించే సునకానికి ఈ మంత్రంతో 11 సార్లు అభిమంత్రించి ప్రతిరోజు ఆహారం ఇస్తుండవలను. ఇలా సాధన ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు చేయాల్సి ఉంటుంది, గమనించుకోండి. ఆ తర్వాత ఈ సునకానికి ఇక్కడ చెప్పబో సాధన మంత్రాన్ని ప్రతిరోజు 3000 జపం చేయవలసి ఉంటుంది. కింద చెప్తాను మంత్రాన్ని. ఇలా 53 రోజులకి ఈ మంత్రం సిద్ధవుతుంది. ఏ రోజుకు ఆ రోజు మంత్ర జపం పూర్తయిన తర్వాత పైన చెప్పినటువంటి మంత్రంతో, ఆహార అభిమంత్రించే మంత్రంతో 11 సార్లు అభిమంత్రించి శునకానికి ఆహారం ఇస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు మీరు సాధన ఎన్ని రోజులైతే చేస్తారో అన్ని రోజులు పూర్తిగా చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఈ సాధనని పరిపూర్ణంగా పూర్తి చేస్తారో వారికి ఈ శునకంలోకి ఆవాహనమైనటువంటి భేతాళుడు అనేక నిధులు, నిక్షేపములకు దారి చూపును. స్వయంగా సాధకుడికి తనే అనేక నిధులు సాధకుడు ఆర్థిక ఉన్నతి కొరకు ఇస్తాడు అనేది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం. ఎవరి వద్ద అయితే ఈ భేతాళ మంత్ర ఆవాహన శునకం ఉంటుందో అటువంటి వారికి లేమి అనేది ఉండదు. సమస్త శత్రువులు నాశనమైపోతారు వారికి వారుగానే, సాధకుడు ఏమీ చేయకుండానే. ఈ విద్యా విధానం అత్యంత దుర్లభమైనది, అత్యంత గోప్యమైనది. అంతటి గోప్యమైన విద్యనే మీకోసం ఇక్కడ ఇస్తున్నాను. సాధకులరా, జాగ్రత్తగా చేసుకొని సుఖించండి. ఈ సాధనా సమయంలో సాధకుడు నల్లని వస్త్రములు మాత్రమే ధరించాలి. ఆ శునకాన్ని ఎంచుకునే విధానం వీధి కుక్కలు పనికిరావు. నల్లని కుక్క అయితే మాత్రం ఇంకా మంచిది. మంచి జాతి శునకం అయితే ఉండాలి, గమనించండి. శునకం, వీధి శునకం మాత్రం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. జాతి శునకం అంటే లైక్ జర్మన్ షెపర్డ్ లాంటి శునకం నల్లదై ఉంటే ఇంకా బాగుంటుంది. ఆసనంగా దర్భచాపన మాత్రమే వేసుకుని సాధన చేయాలి. జపానికి పగడాల మాల మాత్రమే ధరించాలి. జపమాలగా దాన్ని వాడాలి. జపాన్ చేసుకున్న తర్వాత మెళ్ళో ధరించాలి. ఆహారంగా సాత్విక ఆహారం తీసుకోండి. ఏదైనా పర్వాలేదు, జీర్ణం త్వరగా అయిపోయే ఆహారం అది ఏదైనా పర్వాలేదు. వెజిటేరియన్ అయి ఉండాలి. ఈ సాధనకి స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ సాధనని స్త్రీ పురుష భేదం లేదు. మహిళ అయితే మహిళలు చేయాలనుకుంటే మడి మహిళ లాంటివి చూసుకుని సాధన చేయండి తల్లులు. వీలైతే గృహస్థులు కూడా ఈ సాధన చేయొచ్చు. ఈ సాధన జరిగిన రోజులు కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. గృహస్థులు ఈ సాధన చేయాలనుకున్న వాళ్ళు ఈ సాధనని సాధకుడు ఊరికి తూర్పు దిక్కున, ఊరి బయట చేయవలసి ఉంటుంది. అది కూడా పగటిపూట మాత్రమే సాధన చేయవలసి ఉంటుంది.
ఈ సాధన చేసే టైంలో మనుషులు ఎవ్వరికీ కనిపించకూడదు, అంటే నిర్జన ప్రాంతమై ఉండాలి అని గమనించండి ఇక్కడ. లేదా తనకు మాత్రమే సొంతమైనటువంటి పొలం కావచ్చు, ఫామ్ హౌస్లు కావచ్చు ఉంటాయి. లేకపోతే నీ స్నేహితులకు ఎవరైనా ఫామ్ హౌస్లు కావచ్చు, ఇటువంటి ఏమున్నా నువ్వు వాడుకోవచ్చు. నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా నీ పూజా మందిరం కావచ్చు, నువ్వు పూజా విధానాలు కావచ్చు, ఎవ్వరూ చూడకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇకపోతే ఇక్కడ మీరు సాధన చేసే శునకానికి బలమైన మంచి గొలుసుతో కట్టేసి మాత్రమే సాధన చేయండి. బలమైన గొలుసని గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను బలమైన గొలుసని? ఈ సాధనా సమయంలో ఈ శునకం సింహం సమానంగా, సింహ సదృశ్యంగా అనేక రూపాలు ధరించి వేస్తుంది. అనేక విధాలుగా నిన్ను భయపిస్తుంది. నీ కుక్కే, నువ్వు పెంచిన కుక్కే. సాధకుడు ఆ శునకానికి అందనంత దూరంగా సాధన చేయడం ఉత్తమోత్తమమని గమనించాలి. సాధకుడు ఈ శునకానికి ఎదురుగా మాత్రమే కూర్చొని సాధన చేయాలి. అలాగనే సాధన ఎదురుగా అంటే దానికి శునకానికి అందకూడదు. సాధనా సమయంలో గుర్తుపెట్టుకో, ఎదురుగా ఉండాలి తప్ప నువ్వు దానికి అందనంత దూరంలో ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇకపోతే సాధనా మంత్రాన్ని ఇక్కడ చెబుతాను. మళ్ళా ఆహార మంత్రాన్ని, సాధనా మంత్రాన్ని రెండు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూసుకోండి. సాధనా మంత్రం చెబుతున్నాను, వినండి. ఇది సాధన చేసే మంత్రం, ఆహారాన్ని అభిమంత్రించే మంత్రం కాదు. హ్రీం క్లీం బ్లూం క్లీం బ్లం హ్రీం ధం మహోగ్రవేథాల్ మమ శునకమే గ్లోం ఆవాహయ గ్లోం ఆవాహయ హ్రీం హ్రీం స్వాహ అనే ఈ మంత్రాన్ని రోజుకు 3000 జపం, మంత్రసిద్ధికి 53 రోజులు. గుర్తుపెట్టుకోండి. అంటే సాధకుడు, మళ్ళా చెప్తున్నాను వినండి, సాధకుడు ఈ సాధనా సమయంలో ఆ శునకానికి అందనంత దూరంగా కూర్చోవాలి. ఆ శునకాన్ని బలమైన ఇనప గొలుసుతో కట్టుదిట్టంగా కట్టుకొని శునకానికి ఎదురుగా కూర్చొని సాధనం చెయ్యాలి ఈ సాధకుడు. తస్మాత్ జాగ్రత్త. ఈ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు. ఇది నా పెంపుడు కుక్కే కదా, నన్నేం చేస్తుందిలే అనుకుంటే ఆ తప్పిదం ఒక జీవితానికి సరిపడే నిర్లక్ష్యానికి సమానం అని గుర్తుపెట్టుకో ఓ సాధకుడా. అప్పుడు అది మంత్రపూర్వమైనటువంటి, మంత్రపూర్ణత్వమైనటువంటి లేదా మంత్ర చైతన్యమైనటువంటి భేతాలని ఆవాహించుకున్న శునకరాజమని మర్చిపోకండి. ఈ సాధనలో సాధకుడికి నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ఈ సాధనలో గుర్తుపెట్టుకో. ఒకవేళ అలా నిర్లక్ష్యం చేశావో నీ నిర్లక్ష్యం ఆ శునకరాజ్యానికి నిర్దాక్షిణంగా నిన్ను తినడంలో సహాయపడుతుందని గుర్తుపెట్టుకొని సాధన చేసుకోవో సాధకుడా. లేదంటే ఆ కుక్కకు ఆహారం అయిపోతావు, అనంత వాయువుల్లో కలిసిపోతావు. తస్మాత్ జాగ్రత్త. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇటువంటి అపారమైన విద్యలు, అపార గోప్యమైన విద్యలు అనేక ఉన్నాయి. గోప్యాతి గోప్యం, అత్యంత శక్తివంతం, అత్యంత ఫలప్రదం కూడా గమనించండి. కనుక జాగ్రత్తగా ఇక్కడ మేము చెప్పిన విధి విధానాలన్నీ, మేము చెప్పిన ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయంగా అనుకొని సాధన చేసి సుఖించు. సర్వే జనా సుఖినో భవంతు.